ఈరోజు ఒంగోలులో ఆర్యవైశ్యుల మీద దాడులు కానీ ఈ అరాచకం కానీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మనం ఏమన్నా దేశ విద్రోహులమా లేకపోతే ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదుల్లాగా గుర్తించే పరిస్థితి ఉంది. ఈ విధమైన దాడులు ఆర్యవైశ్యులు భయాందోళన చేయడం చాలా బాధాకరం. ఇప్పుడే ఈ యొక్క తాత కోటేశ్వరరావు గారు వాళ్ళు సుధాకర్ గారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఇంట్లో షాపు భయాందోళనతో అసలు షాపే కట్టేసి ఇంట్లో పండుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సీజ్ చేస్తే వాళ్ళు అతను బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్ వచ్చింది. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి? ఓకే, తప్పు ఎక్కడా కూడా జరగకుండా నిన్న వచ్చారు, తప్పు లేదన్నారు, అన్యాయంగా సీజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సీజ్ చేశారు. అంటే ఏ విధంగా వ్యాపారస్తులందరూ కూడా మీరు భయాందోళన చేస్తున్నారు? మీరే తప్పు లేదని ఓపెన్ చేశారు, మీరే విధంగా సీజ్ చేశారు. ఒకటే కారణం, ఒంగోలులో ఆర్యవైశ్య సోదరులంతా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు ఎప్పుడు కూడా మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. ముఖ్యంగా గత ఒక 20 రోజుల నుంచి కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా మీ అందరికీ తెలుసు 12వ డివిజన్లో పెడితే వేల మంది ఆర్యవైశ్యులు వచ్చి వాసన సేవకులు, అయితే 22, 26 డివిజన్లో మీటింగ్ పెడితే ఆర్యవైశ్యులు అందరూ వేల మంది రావటం. నిన్న A1 ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక 10,000 మంది ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా A1 ఫంక్షన్ హాల్కి వచ్చి వాసనకు సపోర్ట్గా ఉంటారు. చూసి తట్టుకోలేని దామంచెల జనార్దను ఆర్యవైశ్య షాపులన్నీ కూడా ఫోటోలు తీపిచ్చి సిరీస్లో పెట్టే పరిస్థితి. అంటే ఇంతకంటే నీచ రాజకీయం, చిల్లర రాజకీయం చేస్తున్నారు దామంచెల జనార్దను. నీకు ఆ ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు మొత్తం కూడా బుద్ధి చెప్పే రోజు ఇక రెండు రోజులే ఉంది. ఖచ్చితంగా ఈ ఊరి నుంచి నేను తరిమి కొట్టే పరిస్థితి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అంతా పరిస్థితుంటారు. ఏం తప్పు చేశారు ఆర్యవైశ్యులు అందరూ? ఈ విధంగా నిన్న వచ్చి షాపు ఓపెన్ చేస్తే మీరు మళ్ళీ ఆంధ్రజ్యోతి పేపర్లో దుర్మార్గంగా రాపించడం, టీవీల్లో దుర్మార్గంగా చూపించడం. వాళ్ళు 120 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకున్న లైసెన్స్తో ఏ తప్పు కూడా లేదు. ఇటువంటి నీచమైన రాజకీయాలు దయచేసి కోరుకుంటున్నాం. ఆర్యవైశ్యులందరినీ కూడా ఒంగోలులో భయప్రాంతం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి వీధి అటుపక్క 50 మంది పోలీసులు, ఇటుపక్క 50 మంది పోలీసులు పెట్టి వ్యాపారాలు ఏ విధంగా చేసుకోవాలి వైశ్యాసులు ఒక దుర్మార్గమైన ఆలోచనతో భయాందోళన చేస్తున్నారు. మేమేమన్నా ఒంగోలు అమ్మవారిశాల గుడి రోడ్లో ఉన్నామా, లేకపోతే తాలిబాన్ బార్డర్లో ఉన్నామా? ఎంత నీచ సంస్కృతితో నీచంగా ఈ విధంగా మీరు వీళ్ళు కూడా అధికారులు కూడా గమనించాలి. మీరు కక్షపూరితంగా చేస్తున్నారు. ఈ విధంగా ఎందుకు ఇంత కక్షగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆర్యవైశ్యులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ అండగా వాసన్న ఎప్పుడు కూడా వైశ్యులకు ఎప్పుడు అండగా ఉంటారు. మీరు దయచేసి 2 రోజులు ఓపిక పట్టండి. 14వ తేదీ దాకా, అంతే 13 సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత వీళ్ళందరి యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క ఎంత దుర్మార్గాలన్నీ కూడా ఈ విధంగా వ్యాపారస్తులు ఎవరి జోలికి వెళ్ళరు. మా జోలికి ఈ విధంగా రావటం తప్పు. ఇంతమంది పోలీసులు పెట్టి చేయటం అనేది చాలా దారుణం. దయచేసి ఆర్యవైశ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ షాపులు కానీ ఏమీ కాదు. ఇక్కడ వాసన్న ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండి వ్యాపారాలు చేసుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా మేమందరం కూడా ఆర్యవైశ్యులందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ షాప్ యజమాని ఇప్పుడు అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉంది. పక్కన ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో దామంచెల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పత్తి రామకృష్ణను కూడా ఇదే విధంగా అరెస్ట్ చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి సంస్కృతి కావాల్సిన అవసరం లేదని తెలియపరుస్తూ, ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులారా మీరందరూ గమనించండి, మీరు ధైర్యంగా ఉండండి అని తెలియపరుస్తున్నాను.
ఒంగోలు ప్రజలందరికీ కూడా ఒంగోలు ప్రజలకు మరియు ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కన్యకా పరమేశ్వర వీధిలోని ఒక రైస్ మర్చెంట్స్ తాలూకు ఆర్య వయసు తాలూకు వ్యాపార సంస్థని రోజున సీజ్ చేయడం జరిగింది. నిన్న అదే వ్యాపార సంస్థ మీద అబద్ధపు ఆరోపణలు చేసి వాటి మీద అధికారులు దాడి చేసి తర్వాత అందరూ వారు సంఘటించిన మీదట ఈ రోజున ఏ తప్పు లేదని నిన్న వాళ్ళు మళ్ళీ ఆ సీజ్ చేసిన షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఈ రోజున మరుసటి రోజు 50 మంది పోలీసులతో వచ్చి వాళ్ళు భయాందోళనకు గురి చేసి ఆ యాజమాన్యాన్ని వారిని కింద పిలిపించి మూసేసుకున్న షాపును కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం చర్య ఒక్కసారి ఒంగోలు ఉన్న ఆదివాసీ సోదరులే కాక ఇతరులు కూడా గమనించాలి. అంటే ఈ రోజున ఎలక్షన్ ముందే ఇంత ఇదిగా వీళ్ళు దుర్మార్గం చర్యలు దిగుతున్నారు అంటే అధికారంలో ఉండి కూడా ఆ అధికార పార్టీ చేయలేని పనులు ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్నారంటే తర్వాత సంగతి ఎట్లా ఉంటుందో వీళ్ళు ఒక్కళ్ళు కూడా మళ్ళీ పునరాలోచన చేసుకోవాలి. ఈ రోజున ఆదివాసీ సోదరులందరూ కూడా భయాందోళన గురి కాకుండా సంయమనం పాటించి మీరందరూ కూడా వాసనకి అండగా నిలబడి అఖండమైన మెజారిటీతో మీరు వాసన ఓట్లు వేసి గెలిపించండి. ఇటువంటి దుర్మార్గం చర్యల్ని ఖండిస్తూ మీరందరూ కూడా ఒకటవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆ షాప్ తాలూకు యజమాని కూడా ఆయన అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చేరేంత పరిస్థితి, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజున 120 సంవత్సరాల చరిత్ర గల వారికే ఈ గతి పడితే ఇంకా సామాన్యులు ఎలా అనేది మరొక్కసారి ఆలోచించి మీరు విజ్ఞతతో ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇటువంటి చర్యలందరూ కూడా సంఘటితంగా ఖండించాలని కోరుకుంటున్నాం. సెలవు.